ప్రత్యర్థి సీఎం అవ్వడానికి సాయం చేసి తానే ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్న నాయకుడు ఎవరైనా ఉంటారా? రాజకీయాల్లో పదవికాంక్ష ఎత్తుగడలు కామన్. కానీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోతూ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. తమిళనాడు ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిలో డిఎంకే కూటమిలోని వామపక్షాలు, ఇతర మిత్రపక్షాలు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఈ పరిస్థితిలో అందరూ ఏమనుకున్నారు? స్టాలిన్ ఎలాగైనా అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తారని. కానీ స్టాలిన్ తీసుకున్న నిర్ణయం మాత్రం పూర్తిగా భిన్నం. తన మిత్రపక్షాల నిర్ణయాన్ని గౌరవిస్తూ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సహకారం అందిస్తూనే డిఎంకే మాత్రం అధికారంలో భాగస్వామి కాకుండా ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్న వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో స్టాలిన్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు హైలైట్ అవుతుంది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర సంక్షేమం కోసం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి, గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ట్వీట్ చేయడం జరిగింది. అధికారానికి కాకుండా ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయాల్లో నిజంగా చాలా అరుదు. స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం హుందాతనమా లేక రాజకీయ మాస్టర్ షోకా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో